కవిత గారు ఉద్యమకారుల ఆత్మగౌరవం పేరిట మరొకసారి తెలంగాణ ఉద్యమకారులను మోసం చేస్తూ ఉన్నది. ఆమె తెలంగాణ ఉద్యమ సమయంలో కోట్ల రూపాయలు సంపాదించుకున్న ఉద్యమకారుల పేరు చెప్పి 5 సంవత్సరాలు ఎంపీగా 5 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏనాడు తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడలేదు. ఇప్పుడు మళ్ళా తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవం పేరిట సభలు సమావేశాలు నిర్మించి మరొకసారి తెలంగాణ ఉద్యమకారులను మోసం చేస్తూ ఉన్నది. తెలంగాణ ఉద్యమ సమయంలో డబ్బులు సంపాదించుకున్న ఆమె 200 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టింది. 1000 కోట్ల రూపాయలు మద్యము మాఫియాలో సంపాదించింది. ఆ డబ్బుల ద్వారా ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వచ్చు. అదేవిధంగా ఉద్యమకారులందరూ కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టియచ్చు. అటువంటి ఆమె మళ్ళొకసారి తెలంగాణ ఉద్యమకారుల పేరిట ఆత్మగౌరవ పేరిట సభలు సమావేశం పెట్టడం విడ్డూరంగా ఉంది. అదేవిధంగా మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఉద్యమకారులని పట్టించుకోలేదు, కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వని నువ్వు మళ్ళా మరొకసారి ఉద్యమకారుల పేరిట ఇవాళ తెలంగాణ ఉద్యమం పెట్టినావు. నీలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండొద్దు. రాజకీయాలు ఉన్న వాళ్ళు సమాజానికి సేవ చేయాలి తప్ప డబ్బులు సంపాదించుకోవద్దు. నువ్వు డబ్బులు సంపాదించుకోవద్దు అని ప్రూవ్ అయింది. ఢిల్లీలో అరెస్ట్ అయ్యి జైలుకు పోయినావు. అటువంటి వ్యక్తి నువ్వు రాజకీయ పార్టీ పెట్టొద్దామా? ఎందుకంటే నువ్వు పెట్టిన రాజకీయ పార్టీ లాక్టాక్ పార్టీ పెట్టుకోవాలి. నీ గుర్తు మొన్న ఎవరో సింహం గుర్తు అన్నారు. ఆ గుర్తు కాదమ్మా నీకు ఇచ్చేది, బ్లాక్ డాక్ గుర్తు ఇవ్వాలి నీకు. అది మంచిగా సరిపోతుంది నీకు. అదేవిధంగా నీ పార్టీ వైన్ పార్టీ లేకపోతే విస్కీ పార్టీ పెట్టాలి. నువ్వు జాగృతి పార్టీ పెట్టడం వల్ల నువ్వు జాగృతమై డబ్బులు సంపాదించుకున్నావు తప్ప తెలంగాణ ఉద్యమకారులకి నీతో ఒరిగింది ఏం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, సింహ గుర్తు కాదమ్మా నీకు బ్లాక్ డాక్ గుర్తు కావాలి. నీ జాగృతి పార్టీ కాదు వైన్ పార్టీ పెట్టాలని నేను డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా నీలాంటి వాళ్ళు సమాజానికి చీడపురుగు లాంటి నీలాంటి వారు రాజకీయ పార్టీ పెట్టడం ద్వారా తెలంగాణ సమాజానికి బాగా నష్టమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.